ఏపీడిఎస్సి 2025 డిస్ట్రిక్ట్ వైజ్ క్యాండిడేట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం. మనకి అప్లికేషన్ అనేది క్లోజ్ అయింది కదా, ఈ నెల 15 నుంచి అప్లికేషన్ అనేది క్లోజ్ అయింది. మొత్తం ఎంతమంది అప్లై చేసుకున్నారు, ఎన్ని పోస్టులకు అప్లై చేసుకున్నారు, ఇందులో జెండర్ వైజ్గా అలాగే క్యాస్ట్ వైజ్గా ఎంతమంది అప్లై చేసుకున్నారు అనేది ఈ వీడియోలో మనం డీటెయిల్గా తెలుసుకుందాం. మొత్తం ఎంతమంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారంటే 3,35,401 మెంబర్స్ అనే వాళ్ళు అప్లై చేసుకున్నారు. ఎన్ని పోస్టులు అంటే ఒక్కొక్క అభ్యర్థి ఒక్కోసారి 2 పోస్టులకు కానీ 3 పోస్టులకు కానీ అప్లై చేస్తారు కాబట్టి నెంబర్ ఆఫ్ పోస్టెస్ అంటే ఎన్ని పోస్టులకు అప్లై చేశారంటే మొత్తం ఎంతమంది అప్లై చేశారంటే 3,35,401 మెంబర్స్. మరి ఎన్ని పోస్టులకు అప్లై చేశారంటే ఒక్కోసారి ఒక్కొక్క అభ్యర్థి 2-3 పోస్టులకు అప్లై చేస్తారు కాబట్టి మొత్తం ఎన్ని పోస్టులు అంటే 5,77,417 మెంబర్స్. నెక్స్ట్ జెండర్ వైజ్ చూస్తే మేల్ క్యాండిడేట్స్ ఎంతమంది అప్లై చేసుకున్నారంటే 1,31,754 మెంబర్స్ అనే వాళ్ళు అప్లై చేసుకున్నారు. ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 2,03,647 మెంబర్స్ అనే వాళ్ళు అప్లై చేసుకున్నారు. మరి డిఎస్సికి ఎక్కువగా ఫీమేల్సే అప్లై చేసుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ ఓసీ క్యాండిడేట్స్ ఎంతమంది అప్లై చేసుకున్నారంటే 31,385 మెంబర్స్ అనే వాళ్ళు అప్లై చేసుకున్నారు. బీసీఏలో మీకు ఈ టేబుల్లో జెండర్ వైజ్గా, క్యాస్ట్ వైజ్గా అలాగే పిహెచ్డి క్యాండిడేట్స్ ఎంతమంది అప్లై చేసుకున్నారు, ఎన్ని పోస్టులు ఉన్నాయి, అలాగే ఎంతమంది అప్లై చేసుకున్నారు అనేది మీకు డీటెయిల్గా ఈ టేబుల్లో ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి మీది ఏ జిల్లా అయితే ఆ జిల్లా పరంగా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈస్ట్ గోదావరి అనుకోండి. ఈస్ట్ గోదావరిలో ఎంతమంది అప్లై చేసుకున్నారు, ఈస్ట్ గోదావరిలో టోటల్గా 38,617 మెంబర్స్ అప్లై చేసుకున్నారు. అయితే ఎన్ని పోస్టులకు అనేది పక్కన చూడండి. ఎన్ని పోస్టులకి 63,004 పోస్టులకు అప్లై చేశారు. మరి ఇందులో మేల్ క్యాండిడేట్స్ అనేది పక్కన, ఫీమేల్ అనేది దాని పక్కనే ఉంది. సో మొత్తంగా ఈస్ట్ గోదావరికి సంబంధించింది ఈ లైన్లో చూడండి. ఓసీ ఎంతమంది, బీసీఏ ఎంతమంది, బీసీబీ ఎంతమంది అనేది మీరు ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీలో ఎంతమంది అప్లై చేసుకున్నారు అనేది మీరు ఈ వరుసలో చూడండి. సో మీకు ఈ టేబుల్లో మొత్తం డిస్ట్రిక్ట్ వైజ్ ఎంతమంది అప్లై చేసుకున్నారు, ఎన్ని పోస్టులకు అప్లై చేసుకున్నారు, అలాగే జెండర్ వైజ్, క్యాస్ట్ వైజ్ అలాగే పిహెచ్డి క్యాండిడేట్స్ ఎంతమంది అప్లై చేసుకున్నారు అనేది ఈ టేబుల్లో డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఒకసారి చూడండి. మీకు ఈ టేబుల్లో మొత్తం 13 జిల్లాలకి సంబంధించి ఎంతమంది అప్లై చేసుకున్నారు, ఎన్ని పోస్టులకు అప్లై చేసుకున్నారు, జెండర్ వైజ్, క్యాస్ట్ వైజ్ అలాగే పిహెచ్డి క్యాండిడేట్స్ ఎంతమంది అప్లై చేసుకున్నారు, అలాగే ఏ జిల్లాలో ఎంతమంది అప్లై చేసుకున్నారు, అంటే మీ జిల్లాలో మీ కేటగిరీకి సంబంధించి మీకు ఎంత పోటీ ఉందనేది మీకు ఈ టేబుల్ ద్వారా తెలుస్తుంది. కాబట్టి ఒకసారి దీన్ని అందరూ సేవ్ చేసుకుని ఒకసారి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.